వివిధ రకాల పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మానవ వనరులు పెంపొందించే దిశగా చేపట్టవలసిన శిక్షణా కార్యక్రమాలు గుర్తించడం కోసం ప్రభుత్వం ఒక సమగ్ర విశ్లేషణ చేపట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పబడుతున్న వివిధ పరిశ్రమలకు నిపుణులైన కార్మిక శక్తిని సమకూర్చడంతో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాల కల్పన మరింత మెరుగుపరచడం సాధ్యమవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ది ఇండస్ట్రీ ఫ్యాక్టరీస్ యాక్ట్ 2019 తీసుకొచ్చింది. దీని ద్వారా పరిశ్రమలో 75% ఉద్యోగాలు స్థానికులకు చెందుతాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొల్పిన రానున్న రోజుల్లో నెలకొల్పనున్న పరిశ్రమలు తమ ఉద్యోగాల్లో 75% స్థానికులకు ఇవ్వడం తప్పనిసరి. రాష్ట్రంలో తిరుపతిలో ఒక స్కిల్ విశ్వవిద్యాలయంతో పాటు 30 స్కిల్ కళాశాలలు కూడా నెలకొల్పడానికి ప్రతిపాదించడమైనది. ఈ కళాశాలలు ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఒక్కొక్కటిగా చొప్పున ఏర్పాటవుతాయి. వీటితో పాటు 4 ట్రిపుల్ ఐటీల్లోనూ పులివెందుల్లోని జేఎన్టీయూలోనూ కూడా స్కిల్ కళాశాలలు నెలకొల్పబడతాయి. ఈ కార్యక్రమం నిమిత్తం ఈ రంగానికి ఆర్థిక సంవత్సరానికి 856.62 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. ఈ క్రమంలోనే అధ్యక్ష ఇంకొక విషయం కూడా తెలియజేయాలని అనుకుంటున్నాను. ఈరోజు పరిశ్రమ కానీ పట్టుదల కానీ ఏ విధంగా ఉండాలనేది 1907 సంవత్సరం అధ్యక్ష 1907 సంవత్సరంలో అప్పటికి భారతదేశంలో ఇంకా స్టీలు తయారీ లేదు. జంషెడ్జీ నూసర్వాన్జీ తాతా అని చెప్పేసి టాటా సంస్థల్లో పెద్ద మనిషి స్టీలు తయారు చేయాలని చెప్పి లండన్కు పోతాడు అధ్యక్ష. లండన్కు పోయిన తర్వాత తాను ఒక కన్సల్టెంట్ దగ్గరికి పోతాడు. స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి అంటే ఏం చేస్తారు మీరు స్టీలు భారతదేశంలో అంటే స్టీల్ తయారు చేసిన తర్వాత బ్రిటిష్ రైల్వేస్కు సప్లై చేయాలి అని. అప్పుడు ఆ కన్సల్టెంట్ దగ్గర సర్ ఫ్రెడరిక్ ఆప్కాట్ అని చెప్పి ఎవరైతే ఆ లండన్ రైల్వేకు సంబంధించిన బ్రిటిష్ రైల్వేకు సంబంధించిన చీఫ్ కమిషనర్ ఉంటాడంట అధ్యక్ష. ఆయన చూసి నవ్వుకుంటూ భారతదేశంలో మీరు స్టీల్ తయారు చేస్తారా అంటే అవును తయారు చేయాలని నేను వచ్చిండేది ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికంటే మీరంటూ బ్రిటిష్ రైల్వేస్కు సంబంధించిన స్టీలు తయారు చేయగలిగితే మీరు తయారు చేసిన ప్రతి పౌండ్ స్టీలు నేను తింటాను అని అన్నాయంట అధ్యక్ష. అన్న తర్వాత కరెక్ట్ 10 సంవత్సరాల లోపల జంషెడ్పూర్లో స్టీల్ ఫ్యాక్టరీ తయారైపోయి భారతదేశంలో టాటా స్టీల్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టీల్స్ అండ్ ద రెస్ట్ ఇస్ హిస్టరీ అధ్యక్ష. అందుకనే టాటా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో చూసినట్లు 60 సంవత్సరాల వాళ్ళ గోల్డెన్ జూబిలీ అడ్వర్టైజ్మెంట్లు ఏమంటారంటే వి ఆల్సో మేక్ స్టీల్ అంటారు. అంటే ఎన్నో చేస్తున్నాం దాంట్లో స్టీల్ కూడా తయారు చేస్తాం మేమని. అటువంటి స్ఫూర్తితో అటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఒక కృత నిశ్చయం అని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రామీణాభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఉపాధి హామీ కింద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మొత్తం 13 జిల్లాల్లోనూ అమలవుతున్నది. గ్రామీణ నిరుపేదలకు జీవనోపాధిని నిలకడగా సమకూర్చుకుంటూ చిరకాలం ఉండిపోయే గ్రామీణ సంపదను సృష్టించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని వివిధ శాఖల్లో అనుసంధానం పరిచి అమలు చేస్తున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 42.35 లక్షల కుటుంబాలకు చెందిన 69.14 లక్షల వేతన ఉద్యోగార్థులకు ఉపాధి అవకాశం కలిగింది. వీరందరూ కలిసి 1679.68 లక్షల పని దినాల మేరకు పనులు చేపట్టారు. ఇందులో షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వారికి 362.74 లక్షల పని దినాలు, షెడ్యూల్డ్ తెగలకు 190.27 లక్షల పని దినాలు, వెనుకబడిన తరగతులకు 831.34 లక్షల పని దినాలు లభించాయి. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వారిలో 96.14% మందికి 15 రోజుల్లోనే చెల్లింపులు జరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో అనుసంధానంతో వస్తు సామాగ్రి విభాగం కింద ఈ పథకం ద్వారా రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది. తద్వారా క్షేత్ర స్థాయిలో పాలనా పద్ధతులు మరింత బలోపేతం కానున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామీణాభివృద్ధి కింద 16,710.38 కోట్ల కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. ఈ ద్వారా ఇది బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో హైయెస్ట్ అని చెప్పి అనుకుంటున్నాం అధ్యక్ష. పట్టణాభివృద్ధి ఒక రాష్ట్రం సాధించే ఆర్థిక పురోగతికి ఆ రాష్ట్రంలోని పట్టణ పాలన ఒక ముఖ్యమైన కొలమానం. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ద్వారా అందే మొత్తం 110 పౌర సేవల్ని వార్డు సచివాలయాలు, వార్డు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందించడం జరుగుతున్నది. తద్వారా సమర్థవంతమైన, పారదర్శకమైన, జవాబుదారీతనం కలిగి పాలన సాధ్యపడుతున్నది. ఈ సేవల నిమిత్తం 2019-20లో 35,000 మందికి పైగా వార్డు సచివాలయ సిబ్బంది, 70,000 మందికి పైగా వార్డు వాలంటీర్లను నియమించడం జరిగింది. అన్ని పట్టణ ప్రాంత
స్థానిక సంస్థల పరిధిలోనూ రక్షిత మంచినీటి సరఫరాలు అందించడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. ముందుగాను ప్రస్తుతం ఉన్న సదుపాయాలు మెరుగుపరచడం, సేవల నాణ్యతను పెంపొందించడం మీద దృష్టి పెడుతుంది. అమృత్, యుఐడిఎస్, ఎస్ఎంటి పథకాలు అనుసంధానం పరచడం ద్వారా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి, హుడ్కో ద్వారా ఆర్థిక వనరుల సమకూర్చుకోవడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజు, మురుగునీటి ప్రక్షాళనకు, రక్షిత మంచినీటి సరఫరాకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రభుత్వం అమలుపరుస్తుంది. రాజధాని ప్రాంత సామాజిక భద్రత నిధి కింద రాజధాని నగర ప్రాంతంలోని భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలవారీగా పెన్షన్ 2,500 చొప్పున నేరుగా వారి ఖాతాలకు నగదు బదిలీ జరుగుతున్నది. 2019 డిసెంబర్ దాకా 20,092 మంది పెన్షనర్లకు 52.50 కోట్లు పంపిణీ జరిగింది. సాగునీటి వనరులు ఆంధ్రప్రదేశ్ వంటి వ్యవసాయక ఆర్థిక వ్యవస్థ పురోగతి చెందడానికి సాగునీటి వనరుల కల్పన తప్పనిసరి. ఇందుకు గాను ప్రభుత్వం జలయజ్ఞం కింద చేపట్టిన ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి, నదుల అనుసంధానానికి, భూగర్భ జలవనరులకు సక్రమంగా వినియోగించడానికి చర్యలు చేపడుతున్నది. తద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తగినంత సాగునీరు అందించాలని ప్రయత్నిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవధార అని చెప్పదగ్గ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుంది. ఐ రిపీట్ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవధార అని చెప్పదగ్గ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుంది. ఒకవైపు రాయలసీమ తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు పదే పునరావృతమవుతూ ఉండగా కృష్ణానది నుండి మనకు కేటాయించబడిన మన వాటా నీళ్ళని మనం వాడుకోలేకపోవడం ఒక వైరుధ్యం. కృష్ణానదికి వరదలు సంభవించే కొద్దిపాటి కాల వ్యవధిలోనే ఆ జలాల్లో మన వాటా నుండి పొందడానికి చెన్నై నగరపు దాహార్తి తీర్చడానికి మనం ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చుకోవడానికి రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్ ఏర్పాటైంది. ఐ రిపీట్ వన్స్ అగైన్ అధ్యక్ష, రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్ ఏర్పాటైంది. ఈ పథకం రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రాయలసీమకు వరం అని చెప్పవచ్చు అధ్యక్ష. అలాగే గోదావరి, పెన్నా నదులు అనుసంధానంతో పాటు పల్నాడు రైతుల సంక్షేమార్థం వెరకశిలపూడి ఎత్తిపోతల పథకం వైఎస్ఆర్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్లో విలీనం చేయడం జరుగుతుంది. ఐ రిపీట్ అధ్యక్ష, పల్నాడు రైతుల సంక్షేమము, గోదావరి, పెన్నా నదుల అనుసంధానము, వరకశిలపూడి ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ఆర్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్లో విలీనం చేయడం జరుగుతుంది. జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పథకం వంశధార, నాగవల్లి అనుసంధానం పథకాల మీద మరింత దృష్టి పెట్టడం ద్వారా ఉత్తరాంధ్ర రైతులకు ఒక బాసట కల్పించడానికి వీలవుతుంది. వీటితో పాటు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, గాలేరు నగరి సుజల శ్రవంతి, గండికోట రిజర్వాయరు, హంద్రీనీవా సుజల శ్రవంతి ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ప్రభుత్వం ప్రాధాన్యతలే. కృష్ణా, గోదావరి జిల్లాలో రాష్ట్రానికి దక్కిన వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ఈ పథకాల ద్వారా వీలవుతుంది. తద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను సాగునీటి వనరుల నిమిత్తం 11,805.85 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. అడవులు, పర్యావరణం. మనం అడవుల కోసం ఏం చేస్తున్నాం అన్నది మనం కోసం ఏం చేసుకుంటున్నామని దానికి ప్రతిరూపమే. మనము అడవుల కోసము ఏం చేస్తున్నామన్నది మన కోసం ఏం చేసుకుంటున్నామని చెప్పి దానికి ప్రతిరూపమే అన్నారు మహాత్మా గాంధీ. ఈ లబ్ధినంటిని ప్రభుత్వం మరింత పటిష్టపరచాలని భావిస్తుంది. రాష్ట్ర భౌగోళిక విస్తరణలో అడవుల శాతం 33 ఉండేలా చూడడానికి మనం ఒక వినూత్న కార్యక్రమాన్ని అంకురార్పణ చేశాం. ప్రతి ఒక్క పౌరుడు తనకంటూ ఒక మొక్కను నాటాలనే నినాదంతో సీనియర్ సిటిజన్లు భాగస్వామ్యం చేస్తూ మన మహోత్సవాన్ని మొదలుపెట్టాం. ఇందుకు అవసరమైన మొక్కల పంపిణీలో, మొక్కల్ని నాటడంలో గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు కూడా భాగస్వాములుగా చేస్తున్నాం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను అడవుల, పర్యావరణం, సైన్స్ టెక్నాలజీ శాఖకు 457.29 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. రవాణా, రహదారి సదుపాయాలు. తాను ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చుకుంటూ మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ వారిని కొత్తగా ఏర్పరిచిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ అధ్యక్ష చారిత్రాత్మక నిర్ణయం. విశాఖపట్నం మెట్రోపాలిటన్
ప్రాంతంలో రవాణా సదుపాయాల్ని మెరుగుపరచడం కోసం 140.11 కిలోమీటర్ల పొడవు గల మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ను అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విశాఖపట్నానికి ఉత్తరాన అభివృద్ధి చెందుతున్న భోగాపురం విమానాశ్రయం ప్రాంతం నుండి దక్షిణాన గల అనకాపల్లి వరకు రహదారి సదుపాయం మరింత అభివృద్ధి చెందుతుంది. 140.11 కిలోమీటర్ల మేరకు ఏర్పడనున్న ఈ రహదారిలో 79.91 కిలోమీటర్ల మేరకు కారిడోర్లో లైట్ మెట్రో రైల్ సిస్టమ్ అభివృద్ధి కోసం, మిగిలిన 60.20 కిలోమీటర్ల మేరకు కారిడోర్లో క్యాటనరీ ఫ్రీ మోడర్న్ ట్రామ్ మెట్రో లైట్ సిస్టమ్ కోసం వినియోగించబడతాయి. రవాణా రంగానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి 6,588.63 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులను ఎప్పటికప్పుడు ఉన్నతీకరించడానికి, అభివృద్ధి పరచడానికి, వెడల్పు చేయడానికి ప్రభుత్వం ఎన్నో పనులు చేపడుతున్నది. ఇందుకు బడ్జెట్ కేటాయింపులతో పాటు నాబార్డు నుంచి ఇతర సంస్థల నుండి నిధులను సమకూర్చుకుంటున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 256 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులను అభివృద్ధి పరచడంలో పాటు 3 వంతెనల నిర్మాణం కూడా జరిగింది. సిఆర్ఎఫ్ పథకం కింద 505 కిలోమీటర్ల మేరకు రహదారులని అభివృద్ధి పరిచారు. వీటితో పాటు 2020-21 ఆర్థిక సంవత్సరంలో మరొక 700 కిలోమీటర్లు రహదారులని అభివృద్ధి పరచడానికి ప్రతిపాదించడమైనది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో 70-30 నిష్పత్తితో ఖర్చులు భరించే పద్ధతి మీద ప్రభుత్వం 2 ప్రాజెక్టులు మొదలుపెట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రోడ్డు అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్టు రాష్ట్ర రహదారుల్ని, వంతెనల్ని అభివృద్ధి పరచడం మీద దృష్టి పెడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు జిల్లా, మండల, కేంద్ర కార్యాలయాల మధ్య 2 వరుసల రహదారి వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకు గాను రోజుకి 2000 PCUల కంటే ఎక్కువ ప్యాసింజర్ కార్ యూనిట్స్ అధ్యక్ష, ఒక రోడ్లో 2000 కంటే ఎక్కువ ఉన్న రహదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ 2 పథకాల ద్వారా మొత్తం 3104 కిలోమీటర్ల పొడవు గల రహదారులను, 479 వంతెనలను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మౌలిక సదుపాయాలకు కల్పన. నానాటికి పెరుగుతున్న సరుకుల రవాణా అవసరం దృష్టిలో పెట్టుకుని రామాయపట్నం దగ్గర ఉన్న గ్రీన్ఫీల్డ్ రేవుపట్నానికి అభివృద్ధి పరచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. ఈ విధంగా ప్రతిపాదిస్తున్న రేవుపట్నం పృష్ఠభూమిలో ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల, తెలంగాణకు చెందిన మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ రేవుపట్టణాన్ని ల్యాండ్ లార్డ్ మోడల్ అభివృద్ధి పరుస్తాం. ఇక్కడ సముద్ర తీరానికి ఎదురుగా ఒక ఆర్టిఫిషియల్ డీప్ హార్బర్ను నిర్మించడం జరుగుతుంది. దీని వెనుక బ్రేక్ వాటర్స్ రక్షణ ఉంటుంది. ఈ రేవు పట్టణానికి నావలు రావటానికి వీలుగా 14 కిలోమీటర్ల పొడవైన కాలువ ఉంటుంది. ఇందులో 65,000 DWT బరువు గల మోయగల నౌకలు ప్రయాణించవచ్చు. ఈ రేవు పట్టణ నిర్మాణం మొదటి దశలో 802 ఎకరాల పరిధిలో 4 బెర్తులకు 3,736 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాలు చేపట్టబడతాయి. అలాగే భావనపాడు రేవు పట్టణం కూడా ల్యాండ్ లార్డ్ మోడల్ తరాలోనే నిర్మించబడుతుంది. అక్కడ 800 ఎకరాల పరిధిలో మొదటి దశలో 3 బెర్తులు 3,200 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి జరుగుతుంది. ఈ రేవు పట్టణానికి 1,25,000 DWT బరువు మోయగల నౌకలు సరుకులు రవాణా చేపడతాయి. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని PPP పద్ధతిలో భోగాపురం వద్ద అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించడమైంది. ఈ విమానాశ్రయం సుమారు 2,203 ఎకరాల పరిధిలో నెలకొల్పబడుతుంది. ఇందులో 1910 ఎకరాల మేరకు విమానాశ్రయం సదుపాయాలు, 293 ఎకరాల మేరకు వాణిజ్య నివాస సముదాయాలు ఉంటాయి. వీటితో పాటు విమాన నిర్వహణ, మరమ్మతులు మొదలైన అంశాలతో పాటు ఒక ఏవియేషన్ అకాడమీ కూడా తప్పనిసరిగా నెలకొల్పబడుతుంది. ఇందులో అభివృద్ధి అవసరాల కోసం 500 ఎకరాల మేరకు ప్రభుత్వం ఆధీనంలో ఉంది. వాస్తవానికి అధ్యక్ష, ఇదే అగ్రిమెంటు, ఇదే కంపెనీ గత ప్రభుత్వము చేసుకున్న తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ అగ్రిమెంట్ను రివ్యూ చేసి 500 ఎకరాలు ఇంతకు ముందు ప్రభుత్వము కేటాయించిన దాంట్లో 500 ఎకరాలు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కోసము తిరిగి తీసుకోవడం జరిగిందని చెప్పి ఈరోజు గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎనర్జీ రంగం. రాష్ట్రంలో వినియోగదారులందరికీ 24 గంటలు 7 దినాల చొప్పున చౌక ధరకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఈ ప్రభుత్వం అధికార బాధ్యత చేపట్టాక విద్యుత్ రంగం పరిస్థితుల్ని పరిశీలిస్తే అవి మామూలుగా ప్రజలు భావిస్తున్నట్లుగా కాక తీవ్ర సంక్షోభంలో కూడుకుపోయి కనబడ్డాయి. దాదాపు 20,000 కోట్ల మేరకు విద్యుత్ కొనుగోళ్ల బకాయిలు పోగుపడ్డాయి.
వీటితో పాటు 29,147 కోట్ల మేరకు డిస్కాంల నష్టాలు, 29,147 కోట్ల నష్టాలు అధ్యక్ష డిస్కాంలవి. 15,500 కోట్ల మేరకు డిస్కాంలకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు కూడా పేరుకుపై కనబడ్డాయి. ఇంత తీవ్ర ఆర్థిక సంక్షోభము ఎదురైనప్పటికీ మేము విద్యుత్ శక్తి రంగం కుప్పకూలిపోకుండా నిలబెట్టగలిగాం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 13,000 కోట్ల మేరకు నిధులు విడుదల చేశాం. 13,000 కోట్ల అధ్యక్ష ఒకటే సంవత్సరంలో. ఈ మొత్తం గత 5 సంవత్సరాల్లో విద్యుత్ రంగానికి విడుదల చేసిన నిధులన్నిటికన్నా కూడా ఎక్కువ. 5 సంవత్సరాల గత ప్రభుత్వము విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్కి ఎంత రిలీజ్ చేశారో అంతకంటే ఒకటే సంవత్సరంలో ఎక్కువ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ మొత్తం గత 5 సంవత్సరాలు విద్యుత్ శక్తి రంగంలో 75% కన్నా ఎక్కువ వ్యయం ప్రధానంగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఖర్చులే. కాబట్టి అన్నిటికన్నా ముందు గతంలో చేపట్టిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఎక్కడికెక్కడ అధిక ధరలకు ఒప్పందాలు కుదుర్చుకున్నారో వాటినన్నింటినీ ప్రభుత్వం సమీక్షిస్తుంది. ఐ రిపీట్ వన్స్ అగైన్ అధ్యక్ష, గతంలో ఎక్కడికక్కడ అధిక ధరలు కొనుగోలు ఒప్పందాలు ఉన్నాయో అవన్నీ కూడా కుదుర్చుకుంటే వాటిని ప్రభుత్వం సమీక్షిస్తుంది అధ్యక్ష. దీర్ఘకాలం పాటు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగించేదానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను 8,000 మెగావాట్ల నుంచి 10,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ఉత్పాదనను చేపట్టనుంది. 8,000 నుంచి 10,000 మెగావాట్లకు సంబంధించిన సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలన్నది అధ్యక్ష. దాని ద్వారా పర్మనెంట్గా మనం రైతులకు ఏదైతే ఉచిత విద్యుత్ ఇవ్వదలుచుకున్నామో అవన్నీ కూడా మరి చూసుకునేటట్లు అధ్యక్ష. రాష్ట్ర విభజన అనంతరం మన ఇంధన భద్రత కుంటుపడింది. ఇందుకు కారణం మన బొగ్గు గనులను జల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని కోల్పోవలసి రావటమే. దీనివల్ల ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో తన బొగ్గు గనులను సమకూర్చుకోవడం కోసం, అలాగే భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉత్పాదన వ్యయాన్ని తగ్గించడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టి ఉంది. అంతేకాక వ్యవసాయక అవసరాలకు అందించే విద్యుత్ నాణ్యతను మెరుగుపరచడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఫీడర్ సపరేషన్ కూడా మొదలుపెట్టింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను విద్యుత్ శక్తి రంగానికి 6,984.73 కోట్లు 6,984 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నారు. పరిశ్రమలు ఆర్థికాభివృద్ధితోనూ ఉద్యోగ కల్పనతోనూ అందరికీ చోటు దక్కే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో వస్తువుల తయారీ, వ్యవసాయక ఆహార పదార్థాల ప్రాసెసింగ్, జౌళి వస్త్ర పరిశ్రమ, ఆటోమొబైల్ వస్తువుల తయారీ, ఖనిజాల మీద ఆధారపడిన పరిశ్రమలు, రక్షణ రంగం, గగనతలం, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, పెట్రోలియం, రసాయనాల రంగాలు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి అవసరమైన అన్ని రకాల పారిశ్రామిక అనుమతులు మంజూరు ఒక్కచోటనే లభించేలా ఒక సింగిల్ డెస్క్ పోర్టల్ను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలంగా వాతావరణాన్ని బలపరుస్తున్నది. 2020 మార్చి 31 నాటికి 31,202 సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ దరఖాస్తు చేరాయి. వీటి ద్వారా 1,07,583 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, పెట్టుబడులు 9,842 కోట్ల మేరకు కనిపిస్తున్నాయి. అలాగే 55,368 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగల 37,582 కోట్ల మేరకు పెట్టుబడులతో 2029 భారీ మెగా పరిశ్రమల స్థాపన కోసం కూడా దరఖాస్తులు నమోదయ్యాయి. 2020 మార్చి 31 నాటికి ఆయా విజ్ఞప్తులకు అవసరమైన అనుమతులన్నీ 21 రోజుల వ్యవధిలో 99.05% SLAతో మంజూరవుతున్నాయి. 2020 ఏప్రిల్ మాసాంతానికి 13,122 సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలు స్థాపించబడ్డాయి. 2,503 కోట్ల మేరకు పెట్టుబడులు కలిగిన ఈ పరిశ్రమల ద్వారా 63,897 మందికి ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతాయి. అదేవిధంగా 36,810కి ఉద్యోగ అవకాశాలు కల్పించిన 39 భారీ మెగా పరిశ్రమకు సంబంధించిన 39 యూనిట్లకు 24,170 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పబడ్డాయి. అధ్యక్ష, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను MSME ప్రోత్సహించే దిశగా మొదటి అడుగుగా ప్రభుత్వము వన్ టైం రీస్ట్రక్చరింగ్ OTR పథకాన్ని ప్రవేశపెట్టింది. డాక్టర్ వైఎస్ఆర్ నవోదయం పేరిట ప్రారంభించిన ఈ పథకం MSMEలు అభివృద్ధి చెందడానికి తగిన వాతావరణాన్ని ఏర్పాటు కోసం ఉద్దేశించబడింది. గత ప్రభుత్వం MSMEలకు ఇవ్వవలసిన ప్రోత్సాహకాలు చెల్లింపు చేరకపోవడం వలన తగిన పెట్టుబడి లేక చాలా పరిశ్రమలు కష్టాల్లో ఉన్నాయి. ఈ సమయంలో పరిశ్రమలను ఆదుకోవడానికి మన ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజ్ మంజూరు చేసింది. ఈ ప్యాకేజ్ కింద 904.89 కోట్లు 11,238 MSMEలకు తయారీ మరియు అనుబంధ యూనిట్లకు ప్రోత్సాహకాలుగా బకాయిలను 2 దశలుగా ఇవ్వటం. పాత బకాయిల అధ్యక్ష
పాత ప్రభుత్వము దాదాపు 3 సంవత్సరాల పైన పెట్టిన బకాయిలు ఈ ప్రభుత్వము మొట్టమొదటి సంవత్సరంలో 904 కోట్లు 11,238 ఎంఎస్ఎంఈలకు ఉపయోగపడేట్టుగా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. మరియు అనుబంధ యూనిట్లకు బకాయిలు 2 దశల్లో ఇవ్వటం, ఒప్పందం కుదుర్చుకునే డిమాండ్ బదులుగా కొంత స్థిర డిమాండ్ 3 నెలల పాటు ఏప్రిల్ 2020 నుండి జూన్ 2020 వరకు చెల్లించడం, మూలధన రుణాలు మరియు మార్కెట్ అందుబాటులో ఉంచటం లాంటివి ఉన్నాయి. మనము కలకన్నట్టుగా కడపలో కొత్త స్టీల్ ప్లాంట్ తయారీ నిమిత్తం కడపలో అధ్యక్ష కొత్త స్టీల్ ప్లాంట్ తయారీ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ను కంపెనీల చట్టం 2013 కింద ప్రారంభించింది. ఈ సంస్థ 100% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాజమాన్యంలో ఉంది. అలాగే ఎన్ఎండిసితో ఓర్ ఒప్పందం చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2075.56 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. పర్యాటక రంగం. పర్యాటకుల్ని రాష్ట్రానికి ఆకర్షించే విధంగా ముఖ్య పర్యాటక స్థలాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వ చర్యలు చేపట్టింది. జాతీయ పర్యాటక పటం పైన ఆంధ్రప్రదేశ్ సుస్థిర స్థానాన్ని సముపార్జించడం కోసం హోటల్ రంగంలోనూ రిసార్ట్ రంగంలోనూ పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అగ్రిగోల్డ్ స్కామ్ బాధితుల పరిహారం. గౌరవనీయ ముఖ్యమంత్రి వారి పాదయాత్ర సందర్భంగా తనను కలుసుకున్న అగ్రిగోల్డ్ స్కామ్ బాధితులను న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ నెరవేర్చడంలో భాగంగా రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు 264 కోట్ల మేరకు పరిహారాన్ని చెల్లించడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను అగ్రిగోల్డ్ స్కామ్ బాధితులకు 200 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. శాంతి భద్రతలు. పోలీస్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా గ్రూప్ పర్సనల్ ప్రమాద బీమా పరిమితిని ప్రస్తుతం ఒక్కొక్కరికి 13 లక్షలు ఉన్నదాన్ని ఒక్కొక్కరికి 20 లక్షలుగా పెంచడం జరిగింది. 13 లక్షల నుంచి బీమా 20 లక్షలకు పెంచడం జరిగింది అధ్యక్ష. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించే అన్ని తరగతుల పోలీస్ సిబ్బందికి ఈ పరిమితి పెంపుదల వర్తిస్తుంది. 2019 అక్టోబర్ 1వ తేదీ నుండి హోంగార్డుల విధి నిర్వహణ భత్యాన్ని రోజుకు 600 రూపాయల నుంచి 710కి పెంచడం జరిగింది. పోలీస్ శాఖకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 5,988.72 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. ఆర్థికాభివృద్ధి అధ్యక్ష ఈ భాగము ఇంగ్లీష్లో ప్రసంగిస్తాను అధ్యక్ష. ఫైనాన్షియల్స్. Review of economic growth trends. As per advanced estimates, the GSDP for 2019-20 at current prices is 9,72,782 crore as against the first revised estimates of 8,62,957 crores for 2018-19, registering an increase of 12.73%. At constant 2011 and 12 prices, the advanced estimate of GSDP for 2019-20 translates to 6,72,018 crores as against 6,21,301 crore for 2018-19 FRE, first revised estimates, showing a growth of 8.16%. The per capita income in the state at current prices increased from 1,51,173 rupees in 2018-19 FRE to 1,69,519 in 2019-20 advanced estimate, registering a growth of 12.14%. Per capita income అధ్యక్ష 12% గత సంవత్సరంలో పెరిగినట్లు కనపడతా ఉంది అధ్యక్ష. Accounts for 2018-19. The finance accounts finalized by the Accountant General of Andhra Pradesh show a revenue deficit of 13,898.59 crore and a fiscal deficit of 35,440.87 crore for the period from 1st April 2018 to 31st March 2019. The revenue deficit and fiscal deficit for the period from April 1st, 2018 to March 31st, 2019 was 1.51% and 3.86% of the GSDP respectively. Revised estimates 2019-20. The revised estimate for revenue expenditure for financial year 19-20 is 1,37,518.07 crores, whereas for capital expenditure it is 12,845.49 crore. The revenue deficit for 2019-20 is around 26,646.92 crores, whereas the fiscal deficit for the same period is around 40,493.46 crores, which amounts to 2.47% and 3.75% of the GSDP respectively. Budget estimates 2020-21. For the financial year 2020-21, I propose an expenditure of rupees 2,24,789.818 crores. ఈ సంవత్సరానికి అధ్యక్ష 2,24,789.18 కోట్ల ప్రతిపాదన చేస్తా ఉన్నాను అధ్యక్ష.
with revenue expenditure estimated at 1,80,392.65 crores. Capital expenditure including loan repayments and other capital disbursements is estimated at around 44,396.54 crores. The 2020-21 budget estimates entail an overall decrease of 1.5%, 1.4% of the 2019-20 budget estimates on account of major economic slowdown during the COVID-19 pandemic. The estimated revenue deficit is around 18,434.14 crore and the fiscal deficit is estimated at around 48,295.58 crore. The fiscal deficit will be around 4.78% of the GSDP, whereas the revenue deficit will be around 1.8% of the GSDP. ముగింపు మాటలు. అధ్యక్ష, 2019-20 ఆర్థిక సంవత్సరం మన ప్రయాణంలోని తొలి అడుగు మట్టకే. మనము మన మాతృభూమిని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తు దిశగా నడిపించడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల క్రియాశీలక నాయకత్వంలోనూ మన ప్రభుత్వ వడివడిగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి పరచడం, మానవాభివృద్ధి సూచికల ప్రకారం రాష్ట్రాన్ని అత్యున్నత స్థానంలో నిలబడటం కన్నా మించిన కర్తవ్యం మన ప్రభుత్వానికి మరొకటి లేదు. 5 కోట్ల జనంతో కూడిన మన రాష్ట్రం అనే కుటుంబం ఆకాంక్షలు నిలబెట్టడానికి మన శాయశక్తులు కృషి చేస్తూనే ఉన్నాం. మన లక్ష్యాలను సాధించుకోవడానికి, మన పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి, మన రైతులకు బాసటగా నిలబడడానికి, మన ఆడబిడ్డలకు, తల్లులకు, అక్కా చెల్లెలకు సాధికారత పొందడానికి, అస్వస్థులకు, రోగులకు అవసరమైన సంరక్షణ కల్పించడానికి, అణగారిన వర్గాలకు అభ్యున్నత పదంలో నడిపించడానికి, రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడు సగర్వంగా తల ఎత్తుకొని నిలబడడానికి మనం చేయవలసిందంతా చేద్దాం. అధ్యక్ష, మనల్ని చుట్టుముట్టిన కోవిడ్-19 మహమ్మారి ఎదుట ధైర్యంగా నిలబడ్డ ఈ సందర్భంలో మనము ఈ పెను సవాలును మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలిగిన శక్తిని మనకు ప్రసాదించింది భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అధ్యక్ష, మంచి చెడ్డలు లోకమందున ఎంచి చూడగా రెండే కులములు. మంచి చెడ్డలు లోకమందున ఎంచి చూడగా రెండే కులములు అని మహాకవి మన గురజాడ అప్పారావు గారి పలుకులు సారాన్ని ఆచరణలో నిబద్ధంగా ఆచరిస్తూ పేదవాడి సంక్షేమమే ఆదర్శంగా ముందుకు వెళ్తున్నాం. పాలకుడు బలహీనులకు బలం కావాలి, అనాథులకు అండగా ఉండాలి, అందులకు కంటి చూపు కావాలి, నడవలేని వారికి నడిచే కాళ్ళు ఇవ్వాలి. పాలకుడు అధ్యక్ష, బలహీనులకేమో బలం కావాలి, అనాథులకేమో అండగా నిలవాలి, అందులకేమో కంటి చూపు కావాలి, నడవలేని వారికి నడిచి కాళ్ళు కావాలి. నాయకుడి విలువలు, నిబద్ధత ఆదర్శంగా ఉండాలి. ఆయన ఆశయాలు మిగిలిన వారికి ఆదర్శాలుగా నిలవాలి. మన ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు మనం అనుసరించాల్సిన ఆదర్శాలను గుర్తు చేస్తూ సాధించాల్సిన లక్ష్యాలు సూచిస్తున్న ఫలితం వల్లనే పాలన రథం సంక్షేమ పదంలో ముందుకు సాగుతుంది. అధ్యక్ష, ఉత్తములను వివేకము, మధ్యములను అనుభవము, అధములను అవసరము, జంతువులను స్వభావం నడిపిస్తుందని చెప్పి సిసిరో చెప్పారు. అధ్యక్ష, సిసిరో ఏన్షియంట్ ఫిలాసఫర్ ఆఫ్ రోమ్. ఉత్తములను వివేకము, మధ్యములను అనుభవము, అధములను అవసరము, జంతువులను స్వభావము నడిపిస్తాయంట. అధ్యక్ష, ధర్మము, సత్యం నిదానంగా పెరుగుతాయి, బలపడతాయి, సమాజానికి మేలు చేస్తాయి. కానీ అధర్మము, అసత్యము అతివేగంగా పెరుగుతాయి, చివరకు పతనమవుతాయి. ధర్మము, సత్యము నిదానంగా పెరుగుతాయి, బలపడతాయి, సమాజానికి మేలు చేస్తాయి. కానీ అధర్మము, అసత్యము అతివేగంగా పెరుగుతాయి, చివరకు పతనమవుతాయి. ఈ సందర్భంగా గురుదేవులు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అడుగుజాడల్లో వారి వాక్యాల స్ఫూర్తితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అధ్యక్ష, ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ శిరస్సు సగర్వంగా తల ఎత్తుకొని నిలబడుతుందో, ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో, ఎక్కడ ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యమో, ఎక్కడ సమాజం శకలాలుగా విడిపోదో, ఎక్కడ స్త్రీలు, శిశువులు సాధికారికంగా నిలబడతారో, ఎక్కడ ఉద్యోగ అవకాశాలు పుష్కలమో, ఎక్కడ నిర్విరామ ప్రయత్నమే ఒక జీవన విధానమో,
ఎక్కడ రైతన్నల కృషి కొనసాగిస్తారో, ఎక్కడ గ్రామాల్లో స్వరాజ్యం సిద్ధిస్తుందో, ఎక్కడ నేను అనే ఇరుకు పదం కన్నా మనం అనే విశాల పదం ముఖ్యమవుతుందో అక్కడికి, ఆ స్వేచ్ఛ స్వర్గానికి నా తండ్రి నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేల్కొల్పు. ఈ మాటలతో నేను నా బడ్జెట్ ప్రతిపాదన గౌరవ సభాపతి ఆమోదానికి సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై.